నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈరోజు నమస్తే తెలంగాణలో న్యూస్ ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రాసెసింగ్కు 84 కోట్లు చెల్లించినాం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. జూన్ 1 నాటికి ఎల్ఎన్టీ నుంచి మెట్రోను మేము టేక్ ఓవర్ చేయాలి. దానికి సంబంధించిన అన్ని ఒప్పందాలను పూర్తి చేసుకున్నాం. 1400 కోట్లు మేము ఎల్ఎన్టీకి మార్జిన్ మనీ కట్టాలి. 13,600 కోట్లు ఐఆర్ఎఫ్సి మాకు అప్పు ఇవ్వాలి. ఇది ఒప్పందం. అందుకోసం లోన్ ప్రాసెసింగ్కి 84 కోట్లు చెల్లించినాం. ఎల్ఎన్టీకి 1400 కోట్లు మేము కట్టినాం. కరెక్ట్గా ఈ టైంకి కిషన్ రెడ్డి వెళ్ళి 20 తారీఖు నాడు లావాదేవీలన్నీ ఆపేసిండు. ముఖ్యమంత్రి గారేమో కిషన్ రెడ్డి ఆపేసింది అంటారు. కిషన్ రెడ్డి ఏమో అసలు మేము ఎట్లాంటిది ఏం చేయలేదు, సరైన పత్రాలు ఇప్పటివరకు చూపెట్టలేదు. సో చూపెట్టినప్పుడు ఎట్లా చేస్తాం, దానికి ఖచ్చితంగా ఉంటుంది కదా, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, మరి ఆ ప్రాసెస్ అనేది ఎందుకు చేయలేదని చెప్పేసి కిషన్ రెడ్డి అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడుగుతున్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇది అవుతుంది? ఇప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్, మేము ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏం చేయలేదు కాబట్టి, ఏం చూపెట్టుకోవడానికి ఏం లేదు కాబట్టి ఈరోజు ఇట్లాంటిది ఇది తీసుకొచ్చిండ్రు, కేంద్రం నుంచి ఎట్లాంటిది నిధులు రావట్లే అని మాట్లాడుతున్నారు అని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రాసెసింగ్ ఫీజే లేదు తేల్చి చెప్పిన ఐఆర్ఎఫ్సి. ఇది గత నెల 25న ఐఆర్ఎఫ్సి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలోని ఓ భాగం. దీన్నే స్టాక్ ఎక్స్చేంజ్లకు ఐఆర్ఎఫ్సి పంపింది. త్రైమాసిక పేమెంట్లతో 20 ఏళ్ళు కాలానికి రుణాన్ని మంజూరు చేస్తున్నాం. అందుకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, కమిట్మెంట్ ఛార్జీలు, ప్రీపేమెంట్ పెనాల్టీలు లేవు అంటూ 2వ పేజీలో స్పష్టంగా పేర్కొన్నది. సో ఇది మరి వీళ్ళు ఇప్పుడు ఏమో చెప్తున్నారు, వీళ్ళేమో చెల్లించినామని చెప్తున్నారు, వీళ్ళేమో అంతా ఏమంటారు, దీనికి ఎట్లాంటి స్టాక్ ఎక్స్చేంజ్లు ఐఆర్ఎఫ్లు పంపింది లేదు అని చెప్పేసి 20 ఏళ్ల కాలానికి రుణం మంజూరు చేసినామని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరి దానికి వాళ్ళు కవర్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఒకరు అడిగే ప్రశ్నకి ఇంకొకరు మరి ఆన్సర్ చెప్తలేరు. వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్, వీళ్ళ సైడ్ నుంచి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఆ రేజ్ అయిన దానికి ఆన్సర్స్ ఎక్కడ అనేది మాత్రం మరి అది ప్రజలకు వదిలేసిండ్రు. మీరు ఏమన్నా రాసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు ఏమన్నా మీ ఊహకి అందింది మీరు అనుకోండి అన్నట్టే చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇలా చెప్తున్నారు, కిషన్ రెడ్డి గారు అట్లే చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇంతకు మరి అసలు సెకండ్ ఫేజ్ అనేది మనకి అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఒక డౌట్. ఎప్పుడు అవుతుంది ఏంది? ఎందుకంటే వాళ్ళు అడిగేది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ ఇంతవరకు జరగలేదు, డిపిఆర్ లేదు, ఇవన్నీ చూపెట్టకుండా ఎట్లా అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చూడొచ్చు. మనకి హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్కు అవసరమైన 13,527 కోట్ల రుణానికి సంబంధించింది మే 25న ఢిల్లీలో ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న ఐఆర్ఎఫ్సి అధికారులు, సిఎస్ రామకృష్ణారావు తదితరులు. మెట్రో రుణానికి ప్రాసెసింగ్ ఫీజు ఉన్నట్టా లేనట్టా? ఫీజు చెల్లించామన్న సీఎం రేవంత్ రెడ్డి, లేదన్న ఐఆర్ఎఫ్సి. మరి చెల్లించిన 84 కోట్లు ఎక్కడికి పోయినాయి? 84 కోట్ల రూపాయలు మేము చెల్లించినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇందాక నేను చెప్పిన కదా, అది కన్సల్టెన్సీ అడ్వైజరీ ఫీ రూపంలో మరో 176 కోట్లు. తీరా ఐఆర్ఎఫ్సి లోన్ రాకపోవడం పైన భిన్న వాదనలు. కేంద్రం సూచనలను పాటించినందుకే రాలేదన్న కిషన్ రెడ్డి. రాజకీయ రచ్చతో సరిపెట్ట చూస్తున్న ముఖ్యమంత్రి. రుణ ఒప్పందంలోని అంశాలపై అనేక అనుమానాలు. సమావేశం పెడితే వస్తా, కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలి, అశ్విన్ వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి వింత ప్రతిపాదన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేక మెట్రో లోన్ ఆగడానికి రేవంత్ రెడ్డి కారణం. రుణాలపై కేంద్రం సూచనలను ముఖ్యమంత్రి అంగీకరిస్తలేడు. టికెట్ ప్రకటనల ఆదాయంతో రుణాలు చెల్లిస్తామంటున్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఏదైతే ఇప్పుడు టికెట్ రూపంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు మెట్రోకి మనకి ప్రకటనలు వస్తాయి కదా, ఆ ప్రకటనలు వచ్చిన దాంతోనే మేము రుణాలు చెల్లిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తానంట. అయితే ఇక్కడ కిషన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, కేంద్రం చెప్పిన దానికి ఏదైతే కేంద్రం అడుగుతుందో వాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నో అంటున్నారట. ఇది కిషన్ రెడ్డి గారు చెప్తున్న నిరుద్యోగులపై నిర్బంధ కాండ. పెండింగ్ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని దిల్సుఖ్నగర్లో భారీ ర్యాలీ. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. 2 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్, అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్, జీబుల్లోకి ఎక్కించుకున్న నేతలపై పిడిగుద్దులు. ప్రభుత్వ
దమనకాండపై బీఆర్ఎస్ ఆగ్రహం, లాఠీలు జులుం చూపించడమే ప్రజాపాలనమా? అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. 5,000 పోస్టులతో యువతను మోసం చేయొద్దు. 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది చూస్తున్నాం మనం. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు 5,000 నోటిఫికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇస్తున్నామన్న నెక్స్ట్ మినిట్ నుంచి వెళ్ళి నిరుద్యోగులు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చిండ్రు. రోడ్ల మీదకి వచ్చి 5,000 ఎక్కడ సరిపోతాయి, ఇంతమంది లక్షల మంది ఉంటే మీరు కనీసం 5,000 అంటే ఎట్లా, 20,000 అయినా కనీసం వెయ్యాలి అని చెప్పేసి ఎంతోమంది ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం చూస్తున్నాం. మీరేమో 5,000 4,000 వేస్తే ఎట్లా, మాకు 20,000 అయినా కనీసం 20,000 అయినా వేయండి, నోటిఫికేషన్ వేయండి అని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. నిరుద్యోగుల్ని చాలామంది ధర్నా చేసిన ప్రతిసారి నిరుద్యోగులను అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. సో మరి ఏం జరుగుతుంది? అంటే కొంతమంది కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారు అంటే దఫాల వారీగా మేము విడుదల చేస్తాం నోటిఫికేషన్ని, ఒక్కసారే ఇట్లా కాకుండా దశల వారీగా ఒకసారి ఇంత ఒకసారి ఇంత విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. మరి దీని మీద మరి ఎట్లాంటి చర్య తీసుకుంటారు, మరి ఇప్పుడు ఈ నిరుద్యోగులన్నీ మరి ఎట్లా శాంతిపరుస్తారు అనేది మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. అండ్ ఇక్కడ చూస్తుంటే దీంట్లో కూడా మన నమస్తే తెలంగాణలో కూడా ధనహరి ఎట్ 200 కోట్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్లో అవినీతి అనకొండ, అక్రమాస్తుల కేసులో డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్, ఏకకాలంలో 10 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు, భారీగా బంగారు వెండి నగలు వజ్ర ఆభరణాలు లభ్యం, గుర్తించిన అక్రమ ఆస్తులు 200 కోట్లకు పైనేనని భార్య పేరిట ఉన్న 2 లాకర్లలో మరిన్ని ఆస్తులు. అవినీతి తిమింగలాలనే చెప్పుకోవాలి. అవినీతి తిమింగలాలన్నా కూడా చాలా తక్కువనే ఈ విషయంలో. ఏంటంటే 200 కోట్లు ఇవన్నీ కూడా ఆయన ఏదో కష్టపడి సంపాదించినవి కాదు. ఆయన దగ్గరికి వచ్చిన ఏదన్నా ఫైల్ కదలాలంటే ఆ ఫైల్ మీద ఎంతో కొంత పెడితే కానీ ఫైల్ కదలేయట. అక్కడ ఉన్న ఆయన కింద ఉన్న ఉద్యోగులే చెప్తున్నారు ఈ మాట. మరి మనం చెప్పింది కాదు, ఏం కాదు ఇది. సన్నాల బోనస్ 7 ఎకరాలకే, ఆ విత్తనాలనే అందుబాటులో ఉంచాలి. రైతుల వేదికల్లో విత్తనాలు, ఎరువులు సరఫరా. రైతు వేదికల వద్ద పోలీస్ పహారా పెట్టాలి. యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులు యాప్ల ద్వారానే విక్రయించాలి. వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి 30 ఎకరాల సన్నాల బోనస్ నుంచి అవుట్. వరి సాగు తగ్గించుకోండి. ఎల్నినో దృశ్య సాగు తగ్గించాలి. అవసరమైన యూరియా ఉన్నది. ఇకపై అన్ని రకాల ఎరువులు యాప్ ద్వారానే పంపిణీ. తుమ్మల నాగేశ్వర్. ఇక్కడ చూద్దాం ఒకసారి ఈ న్యూస్ చూడండి. వరి సాగు తగ్గించండి. లాభసాటి ఆయిల్ పామ్ సాగు వైపు రైతుల దృష్టి సారించాలి. యూరియాకు కొరత లేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వాతావరణ కేంద్రాల నివేదికల ప్రకారం ఈ ఏడాది ఎలినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన రైతు నేస్తం కార్యక్రమంలో మాట్లాడుతూ జూన్ జూలై నెలలలో వర్ష ప్రభావం పరిస్థితులు ఏర్పడితే ప్రత్యామ్నాయ పంటల సాగుపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచనలు తీసుకొని ముందుకు సాగాలని రైతు సూచనలు చేశారు. అధిక నీటి అవసరం ఉన్న వరి సాగును తగ్గించి లాభపాటి పంట అయిన ఆయిల్ ఫామ్ సాగును వైపు రైతులను దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, అవసరమైన నిల్వలు ఉన్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా సహా అన్ని ఎరువులను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రిటైల్ దుకాణంలో 22.67 లక్షల బస్తాలు, సహకార సంఘాల వద్ద 5.56 లక్షల బస్తాలు, మార్క్ఫెడ్ వద్ద 59.56 లక్షల బస్తాలు, గోడౌన్లలో 3.56 లక్షల బస్తాలు కలిపి మొత్తం 90.22 లక్షల యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4.6 లక్షల మంది రైతులు ఫర్టిలైజర్స్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్నారని తెలిపారు. మొత్తంగా రైతులు 13.22 లక్షల యూరియా బస్తాలని బుక్ చేసుకోగా వాటిలో 11.18 ఇక్కడ చూసుకున్నట్టయితే వాటిలో 11.18 లక్షల బస్తాలను ఇప్పటికే కొనుగోలు చేశారని తెలిపారు. రైతుల సూచనలకు అనుగుణంగా ఫర్టిలైజర్స్ యాప్లో నిరంతరం మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. స్మార్ట్ ఫోన్ లేని రైతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ద్వారా యూరియా బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. ఇక్కడ చాలా మంది మనము గ్రామాలలోకి వెళ్తే ఇప్పుడున్న యువతకి ఇవన్నీ అర్థమవుతుంది. ఒక యువకుడిని నల్గొండలో ఒక యువకుడిని మాట్లాడినప్పుడు ఆ యువకుడు మంచిగా చదువుకున్నాడే. ఆ యువకుడు చెప్పింది ఏంటంటే, నేను చదువుకున్నోడిని, నేను ఇంత చదువుకున్నా, నాకే యాప్ గురించి సరిగా అర్థం కాలేదు, నాకు అది అర్థం కావడానికి మస్తు టైం పట్టింది.
ఇది ఏంటంటే నల్గొండలో ఒక యువకుడి కథ. ఆ యాప్లో అదంతా అర్థం కావడానికి మాకు మస్తు టైం పట్టింది. చదువుకున్న నాకే ఇంత ఇబ్బంది నేను ఫేస్ చేస్తున్నా, మరి చదువుకొని ఈ రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినా కూడా వాళ్ళు ఫోన్ చేసి మరి ఎట్లా వాళ్ళని అంటే ఏం చెప్పాలి, ఎట్లా అక్కడికి పోయి చూస్తేనే చాలా వరకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. రైతులు ఏంటంటే వాళ్ళు చాలా వరకు పాతకాలం నుంచి ఏంటంటే అక్కడికి పోయి వాళ్ళు చూసుకొని వాళ్ళకి అవసరమైన తీసుకుంటారు. ఈ యాప్ల ద్వారా ఏంటంటే ఏది ఏంటి అనేది కూడా మనకు తెలియని పరిస్థితి. చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో, ఆ యువకుడు ఎవరైతే ఉన్నాడో, నా పరిస్థితి ఇట్లా ఉన్నది, మరి వేరే వాళ్ళ పరిస్థితి అసలు మొత్తానికి దీని గురించి అవగాహన లేని పేద రైతు పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఊళ్ళల్లో వ్యవసాయదారులు అంటే యంగ్స్టర్స్ ఉండరు, యంగ్స్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో కూడా చదువుకున్న వాళ్ళు అంత ఎక్కువ మంది ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. డ్రాప్ అవుట్ స్టూడెంట్సే చాలా మంది వ్యవసాయాన్ని ఎంచుకొని వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటే మరి పేద రైతుల పరిస్థితి ఏంది, చదువుకొని రైతుల పరిస్థితి ఏంది, వృద్ధుల పరిస్థితి ఏంది? యాప్ల ద్వారా ఈ ఫర్టిలైజర్స్ కొనడమే కావచ్చు, ఎరువులు చేసుకోవడం, ఏదైనా కూడా చేసుకోవడం అనేది కొంత కష్టతరం అని చెప్పేసి అక్కడ ఉన్న అంటే యువకులే మాట్లాడుతున్నారు. సో మరి దీని మీద మరి నాగేశ్వరరావు గారు చెప్పింది ఏంటంటే, మేము ఎప్పటికప్పుడు వాళ్ళ సలహాల మేరకు మేము యాప్ని అందులో వాళ్ళకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆ మార్పులు చేర్పులు చేయడం కాకుండా అసలు వాళ్ళకి ఏం కావాలి, యాప్ అనేది కాకుండా వాళ్ళకి ఏదైతే కరెక్ట్ ఉంటుందో ఒకసారి మరి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని దగ్గర నుంచి అభిప్రాయం సేకరించి వాళ్ళకి ఈ ఫోన్ల ద్వారా కాకుండా ఇంకేమైనా ప్రత్యామ్నాయం ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ అంటే కొంతమంది యువ రైతులు మరి కోరుతున్నారు. యువ రైతులు అంటే మా పరిస్థితి ఇట్లుంది, వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంది కదా, సో అట్లా కాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇది ఒక చిన్న సజెషన్ మరి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇది మనకి ఏంటంటే సన్నాలకి బోనస్, 7 ఎకరాల సన్నాలకి బోనస్, 7 ఎకరాల సన్నాలకే బోనస్ అనమాట. అనుకున్నదే జరిగింది. సన్నధాన్యం బోనస్కు ఎగనామం పెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. సన్నధాన్యం క్వింటాలకు 500 బోనస్ చొప్పున అందించే జాబితా నుంచి 30 ఎకరాల సన్నాలకు తొలగించి ఇకపై 7 రకాల సన్నాలకు మాత్రమే బోనస్ చెల్లిస్తుంది. మిగతా 30 రకాల సన్నాలకు ఇకపై బోనస్ లేనట్టే. సో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, మీరు సన్నాలు వేయండి అయిపోతుంది, మేము తీసుకుంటాం, ఒక బస్తా మీద 500 బోనస్ ఇస్తామని చెప్పేసి 6 గ్యారెంటీలు అప్పుడు మనం చూసుకుంటే అందులో కనబడుతుంది. ఇప్పుడు 30 రకాలు కాదు, 7 రకాల సన్నాలకే బోనస్. సో ఇప్పుడు కూడా ఏంటంటే మిగిలిన 30 రకాల సన్నాలకు ఇకపై బోనస్ లేనట్టే. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన వ్యవసాయ శాఖ MCRHRDలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సన్న ధాన్యానికి బోనస్ ఇస్తున్న నేపథ్యంలో 7 రకాల సన్న వరి విత్తనాలకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ రైతు వేదికల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న వడ్లు పండించే రైతులు పూర్తిగా డేటా సేకరించాలని, ధాన్యం సో ఇది అన్నమాట. మొత్తానికైతే ఇది ఏంటిది, ఇప్పుడు చూసుకున్నట్టయితే 30 రకాల సన్నాలకు బోనస్ అయితే ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసిండ్రు. వాస్తవానికి కాంగ్రెస్ సర్కార్ 37 రకాల సన్నవడ్లకు క్వింటాల్కి 500 చొప్పున బోనస్ ఇవ్వాలని 2024లో నిర్ణయించుకుంది, ఇందాక నేను చెప్పినట్టే. సో క్రమంగా సన్నధాన్యం ఉత్పత్తి పెరగడం, ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుండడంతో సన్నకారులకు కొంత కోత పెట్టాలని భావించినట్టు తెలుస్తుంది. దీంతో సూపర్ ఫైన్ వెరైటీలను మాత్రమే సన్నాలుగా గుర్తించి ఆ రకాలకు బహిరంగ మార్కెట్లోనే భారీ డిమాండ్ ఉంటుంది. దీంతో ఆ ధాన్యం సర్కారు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వంపై కొనుగోలు బాధ్యత తప్పుతుందని, ఆర్థిక భారం కూడా తప్పించుకునే అవకాశం ఉంటుందని భావించినట్టు తెలిపింది. అందుకే 37 రకాల జాబితా నుంచి 30 రకాలని తొలగించి 7 రకాలకి మాత్రమే బోనస్ హామీలు అమలు చేయాలని నిర్ణయించడం గమనార్హం. హామీలు ఇచ్చేటప్పుడు ఎట్లా పడితే అట్లా హామీలు ఇచ్చేస్తారు ప్రభుత్వం. అది కూడా ఏంటంటే ఇట్లా రైతులకి మేము రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా, రైతు బంధు, ఒకవేళ రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోతే తక్షణమే 5 లక్షల జీవిత బీమా, ఇట్లా ఎన్నో రకాలు చెప్తారు. మేము ధాన్యాలు కొంటాం, ధాన్యాల మీద ఒక బస్తా మీద 500 బోనస్ ఇస్తామని చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈరోజు చూస్తే 37 రకాలల్లో 30 రకాలని పక్కన పెట్టి 7 రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇవ్వాలని నిర్ణయించుకుందట. మరి ఇప్పుడు దీని మీద రైతుల స్పందన ఎట్లుంటుంది అనేది అయితే మనం చూడాలి.
సో మరి ఇప్పుడు ఇట్లా ఇవే కాదు, రైతుల గురించే కాదు, పథకాలు అన్నిటి గురించి కూడా మనం మాట్లాడితే ఇట్లనే ఉంది పరిస్థితి. అన్నీ కూడా ఎట్లా ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, లేకపోతే ఏమంటారు ఒక ఫ్రీ బస్ కాకుండా మిగతాదంతా కూడా చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి అని చెప్పేసి బయట ఒక మాట కూడా వినబడుతుంది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఈ రైతులకి కూడా ఏదైతే రైతు భరోసా ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఈ సర్కార్ వచ్చినాక మేము ఎకరానికి 12,000 అట్లా చెప్పిండ్రు, 15,000 గత ప్రభుత్వం అయితే 12,000 ఇస్తాను, మేము 15,000 ఇస్తామని అన్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే ఎకరానికి 6,000 మాత్రమే ఇస్తారు. సో ఇట్లాంటివి అనేకం జరుగుతున్నాయి. సో ఇది మన నమస్తే తెలంగాణలో వచ్చిన న్యూస్. థ్యాంక్ యూ.